బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 73:25 ధ్యానిద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియూ నాకు అక్కర్లేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. భక్తుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం! దేవుని పట్ల తనకున్న ప్రేమను, ఆసక్తిని తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని పట్ల నిజముగా ప్రేమ, ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే భక్తుడు ఏమంటున్నంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నిజంగా ఆకాశంలో దేవుడు తప్ప ఎవరున్నారు? ఆకాశంలో ఏమున్నప్పటికీ దేవుని బిడ్డలారా, ఆకాశ సమూహములు, దురాత్మ సమూహములు, దేవుని బిడ్డలారా, అధికారులు ఏమున్నప్పటికీ కూడా దేవుడు కాపాడడానికి మనకున్నాడు. దేవుడు మనకున్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం. మన సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. నిజముగా దేవుడు మనకుండగా మనకు ఏది అవసరము? శాశ్వతంగా మన జీవితంలో ఏది ఉండదు. అది ఇప్పుడు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డలారా, అన్నీ కూడా లోకంలో తాత్కాలికమైనవని మర్చిపోకూడదు. ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతము కాదు. శాశ్వతము ఒకటే, దేవుడు మాత్రమే. కాబట్టి దేవుడే మనకు అవసరం. అన్నిటికంటే ముఖ్యముగా, అందరికంటే ముఖ్యముగా దేవుడు మనకు ఉండాలి. దేవుని యొక్క కృపలో మనం నడవాలి. దేవునితో కలిసి మనం జీవించాలి. ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించకూడదు. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.